సరే, రీసా గారు, నా పేరు కిషోర్. సో నమస్తే. టోటల్ నేమ్, రిజిస్టర్డ్ నేమ్ వచ్చి బి యాదవేంద్ర రెడ్డి. సో నా ఏజ్ వచ్చి 61 స్టార్ట్ అయింది, 60. సో ఐఎమ్ స్టేయింగ్ ఇన్ తిరుపతి. అండ్ నేను వచ్చి సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా దీంట్లో డిఎక్సిలో పనిచేశాను. అంటే మాది వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్. ఓకే, అది వదిలేద్దాం, వృత్తిపరమైన. సో ఇప్పుడు రిటైర్డ్, ఏం లేదు. ఓకే. సో చాలా సంవత్సరాలుగా చాలామందిని ఫాలో అవుతున్నాను. అది ఏదో కొద్దిగా అర్థమైనటువంటిది, చాలా కొద్దిగా కష్టంగా ఉంటుంది, క్లియర్ కట్గా ఉండదు. అది నేను వచ్చి చదువుకునేది తెలుగు మీడియం. సో సద్గురు వచ్చి ఇంగ్లీష్లో చెప్తాడు, ఏదో కొన్ని తగలుతాయి కానీ అది ఎగ్జాక్ట్గా కూర్చోదు, అర్థం కాదు. సో ఏదో ఒక టైంలో మీది చూశాను, ఒక 1.5 year 2 years ముందు. చాలా సింపుల్గా అర్పండు వలిచినట్లు చాలా నీట్గా అర్థమైంది. ఇది కదా జీవితం అనేది. మన దాంట్లో కొన్ని పాయింట్స్, ఇది ప్రకృతి ప్రపంచం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందరూ ప్రకృతిలో ఉంటారు, వాళ్ళకి అందరూ సమానం, వాళ్ళకి ఏముండదు, తింటారు, నిద్రపోతారు, హ్యాపీగా ఉంటారు. ప్రపంచంలోనే నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయాలంటే ఒక 3-4 పాయింట్లు చెప్పుంటారు. కంపేర్ చేసుకోవద్దు, ఇంకోటి అంటాడు. చాలా బాగుంది, చాలా వచ్చింది. సో నాకు ఏమనిపించిందంటే, రీసా వీడియోలు అన్నీ చూస్తే, అన్నీ కాదు కనీసం 50% 60% చూస్తే, ఈ తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు చాలామంది బాగుపడతారు. అది వాళ్ళకి కొద్దిగా చిన్నప్పుడే అర్థమైతే ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఇంటర్మీడియట్ అట్లా ఆ స్టేజ్లో కానీ పడితే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళిపోతారు. సో ఇంటర్మీడియట్ చదివి వీళ్ళందరూ ఉద్యోగంలో పోయి, ఆ ఉద్యోగం టెన్షన్లో వీళ్ళు ఏందో ఊరికి అటాచ్ చేస్తారు. కొద్దిగా అట్రాక్షన్ ఏది వాయిస్ వస్తుంది దాని ఊరికి అట్లా పడిపోతారు. ఫుల్గా అర్థం కాదు. మళ్ళీ మామూలే. మళ్ళీ 60 సంవత్సరాల్లో నా మాదిరి ఫ్రీగా అయితే కొద్దిగా ఇలా కరెక్ట్, ఇది అది ఉపోద్ఘాతం రీసా గారు. అదే నా కోరిక ఏమంటే, మీరు ఆ 10th class స్టూడెంట్స్ టార్గెట్ చేస్తే మన తెలుగు ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోతారు. సరే, నాకు కొన్ని చిన్న డౌట్స్ ఉన్నాయి, అవి మీకు చెప్తే చెప్పండి. నాకు శివలింగం అంటే చాలామంది చాలా చెప్పారు, కానీ నాకు సరిగ్గా అంతగా అర్థం కాలేదు. లింగాకారంలోనే ఎందుకుంది అంటే ఏమి? లింగాకారమా అది, లేదంటే ఆ సినిమాలో చూపించినట్లు అది ఒక పైన కింద పొత్తనే ఉంటుంది, బ్రహ్మదేవుడు కింద పోతాడు, మన విష్ణు పై అదే, దానికి కొద్దిగా అర్థం చెప్పండి. ఏం కాన్సెప్ట్? అర్థాలు అనంతంగా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏదైతే ఉందో దానికి మనం ఒక పేరు పెట్టుకోవాలి. మనం భాషని ఆలంబనగా చేసుకొని జీవిస్తున్నాం కాబట్టి దానికి పరమాత్మనో లేకపోతే శివమనో పరమేశ్వరుడనో ఏదో పెట్టుకున్నాం పేరు. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని రిప్రజెంటేషన్ ఆఫ్ ఐడల్, దాంట్లో ఎందుకు శివుడి యొక్క ఆకారం అత్యంత పవర్ఫుల్ అంటే ఆల్మోస్ట్ నిరాకారం దగ్గర ఉంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని తీసుకున్నాం అనుకో, చక్కటి కళ్ళు, ముక్కు, మళ్ళీ రూపానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏర్పడ్డది. బ్రహ్మ రూపానికి ఎక్కువ ఇంపార్టెన్స్, అమ్మవారి రూపానికి ఎక్కువ. శివుడి యొక్క విగ్రహం మాత్రము నిరాకారానికి దగ్గర ఉందన్నమాట. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ. అదొకటి డౌట్. ఏమంటే ఎందుకు ఆ షేప్లోనే రెక్టాంగులర్ క్యూబాయిడ్ షేప్లో పెట్టి, అది మనం చర్చించి ఉపయోగం లేదు. ఏదో ఒక షేప్, అండర్స్టాండ్ ఆల్ షేప్స్ ఆర్ ఆకారాస్. షేప్ ఎట్లా ఉందని కాదు, అది ఆ షేప్ ఎట్లా ఉంటే మనకెందుకు, ఎసెన్స్ ఇంపార్టెంట్. ఉదాహరణకి నాన్న రూపం ఎట్లుంటే ఏమి, ప్రేమ కదా ముఖ్యం. సో అందుకని మా నాన్న ఎన్టీఆర్ లాగా ఉంటే బాగుండు అనుకుంటామా? అది ఇర్రెలెవెంట్. అదే అందుకని ఎవరైతే రూపకల్పన చేశారో లేకపోతే సత్యాన్ని పరికల్పన చేశారో ఆ ద్రష్టల యొక్క ఒక ప్యూర్ సైలెన్స్ నుంచి వచ్చిన షేప్స్ అవి. మేబీ ఎలిప్టికల్ షేప్. సో దే కెన్ ఇంకా నేను అక్కడికి వెళ్ళట్లేదు, కావాలని చెప్పట్లేదు, ఎందుకంటే జనాల మనోభావాన్ని దెబ్బతింటుంది. అంటే సృష్టి ధర్మానికి అత్యంత దగ్గరగా ఉన్న ఆకారం. అంటే ఎక్కడ చూసినా, గెలాక్సీ చూసినా అదే షేప్లో ఉంటుంది. కాదు, రిప్రొడక్షన్, యోని అండ్ లింగం, ఈ రెండింటి యొక్క కలయికలో పుట్టిందనమాట. అంటే సృష్టిని రిప్రజెంట్ చేసే ఒకనొక
సింబల్ అది. ఇప్పుడు ఉదాహరణకు ఒక కంపెనీ పెడతారు, ఆ కంపెనీకి ఒక లోగో ఉంటుంది. అలాగే ఎందుకు ఉండాలి, ఇలాగే ఎందుకు ఉండదు, దానికి జవాబు లేదు. ఏదో విధంగా దాన్ని రిప్రజెంట్ చేయాలి. అట్లా ఈ యొక్క ప్రకృతి అనే దాన్ని రిప్రజెంట్ చేయడానికి అత్యంత మోస్ట్ సూటబుల్ షేప్ అది, అంతే. సో దాన్ని కూడా కొద్దిగా అడ్డుకోవాల్సింది అనుకుంటున్నాను, ఎందుకంటే వేరే మతాల వల్ల దాన్ని అది మనకు సంబంధం లేదు. నేను చెప్పేది మీరు అతిగా ఆలోచిస్తే మీరు ఉన్నది మిస్ అయిపోతారు. అసలు యు ఆర్ నాట్ హియర్ టు డిస్కస్ అబౌట్ ఎవ్రీథింగ్. ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. మీరు ఆకారంలో పడకుండా నిరాకారం వైపు వెళ్ళడానికి అది దోహదం చేస్తుంది అన్నది ఒక ఫ్యాక్ట్, అంతే తప్ప ఇప్పుడు శివలింగమే మరి రకరకాల ఆకారాలు ఉన్నాయి, రకరకాల షేప్స్ ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, రకరకాల ఏమంటారు ఇప్పుడు సహస్రలింగాలు ఉన్నాయి, వాయులింగం ఉంది, జలలింగం ఉంది, ఇన్ని రకాలు ఎందుకు? విషయం అది కానే కాదు. విషయం ఏమిటి? అండర్స్టాండ్ నిరాకార. తర్వాత ప్రకృతి తత్వం ఇన్ అండ్ యాంగ్ కలయిక. అది అంటే ఏదైతే మనకు ఒక్కటిగా కనిపిస్తున్నదో ఒక మనిషి కానీ, ఒక జంతువు కానీ, ఒక ప్రాణి కానీ ఆడ కాదు, ఆడ మగ కలయిక అనేది అని చెప్పడానికి అదొక సంకేతం మాత్రం. దాన్ని మనం సీరియస్గా తీసుకోవద్దు. జస్ట్ అండర్స్టాండ్ ఇట్ అండ్ మూవ్ ఆన్. డోంట్ ఎంటర్ ఇన్ టు లాజిక్. లాజిక్లోకి ఎంటర్ అయితే మైండ్ యాక్టివేట్ అయ్యి చర్చ వాడేం చెప్పాడు, ఇతను ఏం చెప్పాడు, ఆ ప్రవచనకారుడు ఏం చెప్పాడు, ఇతను చెప్పింది బాగుంది, అతను చెప్పింది బాగుంది, ఈ చర్చలో పడతాం. అవసరమే లేదు. అంటే నిరాకారం అంటే ఏం లేదు, నో షేప్ ఎట్ ఆల్. నిరాకారానికి దగ్గరగా ఉందని చెప్తున్నారు. సో నిరాకారాన్ని అర్థం చేసుకోవడం అంత ఆషమాషి కాదు కనుక దానికి ఒక ఆధారం అంతే. వీ నీడ్ టు అండర్స్టాండ్. ఉదాహరణకు నేను మీకు షేక్ హ్యాండ్ ఇస్తాను. ఇప్పుడు నేను ఎవరికి ఇచ్చాను షేక్ హ్యాండ్? ఎవరికి ఇవ్వలేదు. కాదు, ఫిలాసఫీ వద్దు, ప్రాక్టికల్గా చెప్పండి. నేను ఎప్పుడు నీకే, కానీ మీ చేతికి ఇచ్చాను. నా చేతికి ఇచ్చారు. త్రూ చెయ్యి ద్వారా నేను మీకు హాయ్ చెప్తున్నా. ఇప్పుడు ఉదాహరణకి నాకు చేతుల్లో మీకు చేతులు, మీకు ఒక శరీరం లేదు, నాకు శరీరం లేదు. నేను హాయ్ చెప్తే మీకు ఎట్లా తెలుస్తుంది? స్టిల్ ఐఎమ్ సేయింగ్ ఇట్. అందుకని నేను ఒక చైన్ ఆలంబన చేసుకుని దాన్ని ఊపడం వల్ల ఆ లోపట ఉన్నటువంటి వ్యక్తిని నేను కదిలిస్తున్నాను. సో ఇది ఓన్లీ ఎక్స్ప్రెషన్ మాత్రమే, ఎసెన్స్ ఇది కాదు. నా ఉద్దేశం చేతిని ఊపడం కానే కాదు, నా ఉద్దేశం చేతిని ముట్టుకోవడం అసలే కాదు. నా ఉద్దేశం ఆ చేతి లోపట ఉన్న ఒకనొక వ్యక్తి ఉన్నాడు, అది నిరాకారం. అది దానికి హాయ్ చెప్తున్నాను నేను. నా చేయిలో వెనక ఆడిస్తున్న దానితోటి మీ చేయి వెనక ఆడుతున్న దానికి నేను హాయ్ చెప్తున్నా. ఇది ఎట్లా చెప్పాలి నేను? అందుకని ఇప్పుడు ఒక ఆకాశాన్ని చూడాలనుకో, ఆకాశాన్ని చూడడం అంటే ఏమీ లేదు, కానీ మనం ఆకాశంలో కొంత భాగాన్ని చూస్తున్నాం ఈ కళ్ళనే విండో ద్వారా. అసలు మీకు కళ్ళు లేవు, మీకు శరీరం లేదనుకో, మీరే ఆకాశం. ఉదాహరణకి ఇంట్లోకి ఎట్లా రావాలి? డోర్ ద్వారా రావాలి. ఇప్పుడు ఈ గోడలు లేవనుకో, ఇంట్లోకి ఎలా రావాలనే ప్రశ్న లేదు, అసలు ఇల్లే లేదుగా. అందుకని ఇట్ ఈస్ వెరీ అండర్స్టాండ్ టు డిఫికల్ట్ నిరాకారం. అందుకని ద్వారం ఒకటి అవసరమైంది. ఆ ద్వారం బయట ఉన్నది అదే, ద్వారం లోపల ఉన్నది అదే. అదే అన్న చోట గాలి పెట్టుకోండి, అదే అన్న చోట స్పేస్ పెట్టుకోండి, అదే అన్న చోట కాంతి పెట్టుకోండి, అన్ని చోట్ల అదే ఉంది. కానీ మనం డైరెక్ట్గా దాన్ని గ్రాస్ప్ చేయలేం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. నేను దేవాలయంలోకి వెళుతున్నాను, దాని ముఖద్వారం ఎక్కడ? గోడలు తీసి ముఖద్వారం ఏది? ముఖద్వారం ఉందా లేకున్నా దేవాలయం అయితే ఉందిగా. కానీ ఆ దేవాలయం నాకు ఎదురుగా ఉంది అని చెప్పాలంటే నువ్వు దానికి ఎదురుగా ఉండాలి. నేను దేవాలయం లోపలికి వచ్చానని చెప్పాలంటే ఒక ద్వారం ఉండాలి. ద్వారం తీసి నువ్వు దేవాలయం లోపడున్నావు, బయటన్నావు, జస్ట్ విగ్రహం ఉంది, ఇక గోడలు లేవు, ప్రాకారం లేదు, ఏమీ లేదు, నువ్వు ఎక్కడున్నావు? అసలు సమస్త విశ్వం దేవాలయమే. ఇది అర్థం కావడం కష్టం చాలా. అందుకని నిరాకారాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సాకారము, కొంత ఆకారము అవసరమైంది. అక్కడితో అయిపోయింది. దీన్ని మనం లాజికల్గా తీసుకెళ్ళకూడదు. అప్పుడు మెల్లగా పాండిత్యంలోకి, తర్కంలోకి ఎంటర్ అవుతుంది మైండ్. సత్యానికి దూరం అయిపోతూ ఉంటాం ఎక్కువ ఆలోచిస్తే. థ్యాంక్ యూ రిషా. ఇంకోటి, ఇది క్లారిఫికేషన్ కావాలి. సో యాక్చువల్గా ఇప్పుడు నేను బయట చిన్నప్పటి నుంచి, అందంగా పుట్టినప్పటి నుంచి బయట తిని, మా అమ్మ పాలు తాగి అవి ఇవి తిని శరీరాన్ని పెంచుకున్నాను. శరీరం వచ్చింది. అట్లా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళ అభిప్రాయాలు, నా అభిప్రాయాలు అవి ఇవి అట్లా మైండ్ వచ్చింది. సో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నేను శరీరం కాదు, నేను మైండ్ కాదు యాక్చువల్గా. అప్పుడు నేను ఎవరు అనేది ఆలోచిస్తే
నువ్వు అసలు లేనే లేవు. నువ్వు అంటే నీ మైండ్ ఆలోచించుకునే నువ్వు లేనే లేవు. ఉండేదంతా దైవమే. మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చింది? ఉండేదంతా ప్రకృతే. సంథింగ్ ఇస్ దేర్. సో అది ప్రకృతి అనొచ్చు, దైవం అన, రకరకాల పేర్లు. ఓకే. నువ్వు అనేదే లేదు. నువ్వు అనుకున్న నువ్వు లేవు. ఓకే. సో అంతా దైవం. మై సెల్ఫ్ ఈజ్ ఆల్సో ఏ డివైన్ పార్టికల్. మై సెల్ఫ్ ఈజ్ ఆల్సో ఏ డివైన్ పార్టికల్, బట్ కవర్డ్ బై మాయా కాల్డ్ మైండ్. ఆమె కరెక్ట్? ఓకే, నువ్వు అని చెప్పేశారు. ఓకే, చెప్పలేదు. ఓకే. అది ఒక చిన్న అది మీకు అట్లా అనిపిస్తుంది. అది ఇదంతా భాషనే. ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవకపోయి ఉంటే అసలు ఈ విషయాలు ఏవి చర్చలోకి వచ్చేవి కాదు. చాలామంది ప్రవచనకారులు చెప్పడం వల్ల నువ్వు శరీరానివి కాదు 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 అంటే అది కాదేమో అనిపిస్తున్నది. నువ్వు మైండ్వి కాదు 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 కాదేమో అనిపిస్తున్నది. మనం విచారణ చేస్తే మన ఆన్సర్స్ వేరే ఉన్నాయి. సో సార్వజనీనమైన ఆధ్యాత్మిక జవాబులు వేరు, నిఖార్సైన ఆధ్యాత్మిక జవాబులు వేరు. సార్వజనీనమైన అందరికీ తెలుసు. ఇప్పుడు నేను శరీరాన్ని కాదు, ఓకే. నేను మైండ్ని కాదు, ఓకే. చెప్తున్నది ఎవరు? దైవంలోని పార్టికల్. ఆ పదం కూడా మీకు పుస్తకాల నుంచి వచ్చింది కదా. ఇఫ్ యు ఆర్ నాట్ దట్, ఎవరికి చెప్తున్నారు? చెప్తున్నది ఎవరు? ఇది రియల్ క్వశ్చన్. ఇప్పుడు నీ మైండ్ నువ్వు కాదనుకో, నువ్వు మాట్లాడడానికి ఆధారము శరీరమేనా? ఇది కాదని చెప్పడానికి భాష అవసరం. ఆ భాషని ఆర్టికులేట్ చేయాలి. అది చేసేది మైండ్ అయ్యి. సో మీరేం చేస్తున్నారు? శరీరాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతూ మైండ్ని ఆర్టికులేట్ చేస్తూ ఆ రెండు నేను కాదని చెప్తున్నారు. అంటే మీరు వాటిని మాధ్యమాలుగా గుర్తిస్తున్నారు. అవి ఉన్నాయి, బట్ యు ఆర్ యూజింగ్ దెమ్ యాజ్ మీడియమ్స్ అని అర్థం చేసుకుంటే సరిపోయింది. ఒకవేళ ఏదైతే మీకు సత్యమో అందరికి అదే సత్యమై ఉండాలి. ఒకవేళ నేను శరీరము కాదు మనసు కాదని మీరు గుర్తిస్తే ఇదే సత్యాన్ని అందరికి అప్లై చేయండి. అప్పుడు ఆమె శరీరము కాదు ఆమె మనసు కాదు, ఆయన శరీరము కాదు ఆయన మనసు కాదు, నేను శరీరం కాదు నేను మనసు కాదు. అలాంటప్పుడు ఎవరికి చెప్తున్నావు? అంటే నేను శరీరం కాదు మనసు కాదని గుర్తించి ఇంకొక శరీరానికి ఇంకో మనసుకు చెప్తున్నారా మీరు? నేను ఏమన్నా ఇది ట్రూత్ ఇదే ఏం లేదు. మీరు ఒకసారి చెప్పి పక్కకు జరగండి. దాన్ని మాధ్యమంగా ఉపయోగించుకుంటే హాయ్, అది లేదనుకుంటే ఒక రకమైన నెగిటివిటీ వస్తుంది. ఇప్పుడు చాలామంది ఈ శరీరము తుచ్చము, ఈ శరీరము జస్ట్ రక్తమాంసాలమయము, ఈ శరీరంలో అంటే భవిష్యత్తులో ఇది బూడిదయ్యేది, ఇదంతా వేస్ట్ అని చెప్తున్నారు. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. అట్లా కాకుండా నువ్వు అనేదే లేదు. యాక్చువల్గా నువ్వు ఒక దైవాంశ సంభూతుడివి. ఎవరికి చెప్తున్నారు? వాళ్ళ అందరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు మీరు ఎవరికి చెప్తున్నారు ఇది అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద ఒక్కటే ఉందని మీకు అర్థమైంది. నెక్స్ట్ ఏం చేస్తారు అసలు? అంటే శరీరంతో ఏం చేయరా? కర్తవ్యం దైవమానికం కాబట్టి మనం చేయాల్సిన పనులు చేస్తూ. కరెక్ట్. అంటే శరీరం ఉందిగా, మీది అవునో కాదు, యూజ్ ఇట్. అదే అట్లా ఒక చిన్న అవగాహన తెచ్చుకొని బతికేయాలంటే. నిజంగా ప్రశ్నిస్తే చాలామందికి జవాబులు ఉండవు. అందుకని ఫిలసాఫికల్గా ఆలోచిస్తే ఫిలసాఫికల్ చాలా అందంగా ఒక కల్పన కథ అల్లొచ్చు. కానీ సత్యం అన్నది ఫిలాసఫీకి బియాండ్గానే ఉంది. అదేంది? ఒకవేళ మీరు శరీరం మనసు కాకపోతే చెప్తున్నది ఎవరికి? చెప్తున్నది ఎవరు? ఓకే, దేన్ని ఆధారం చేసుకొని చెప్తున్నారు? శరీరాన్ని ఆధారం చేసుకొని చెప్పవలసిందే. మీ పెదాలు కదలకుండా ఆ మాట బయటకు వస్తుందా? మీ మనసులో ఆర్టికులేషన్ లేకుండా ఆ వాక్యం బయటకు వస్తుందా? ఇదంతా వల్ల మనసు అండ్ శరీరం ఆధారం చేసుకొని చెప్తున్నాను అన్న దెన్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ మైండ్. సో మీరు జస్ట్ ఎరుక మాత్రంగా ఉన్నారు. ఇంతకంటే మళ్ళీ నెక్స్ట్ చెప్తే చెడిపోతుంది. మళ్ళీ ఎరుక అంటే ఏంది? నా ఎరుక ఎరుకలో హిందూ మతం క్రిస్టియన్ ఏమీ లేదు. శరీరానికి ఏమి ఉండదు హిందూ మతం క్రిస్టియన్ అట్లా. కొన్ని మనసుకే ఉంటుంది హిందూ ముస్లిం అంతా. ఓకే రిసా, ఇప్పుడు నేను అట్లా రియలైజ్ అయ్యి మీరు చెప్పింది ఒక పార్ట్, నేను అనుకున్నది ఇట్లా అసలు దైవం అంటే దైవం మహాసముద్రంలో ఒక చుక్కని నేను. ఫైన్. సో ఇప్పుడు ఇఫ్ ఐ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ మాయా, వాట్ విల్ బి మై రోల్ ఆర్ డ్యూటీ? అప్పుడు నేనేం చేయాలి? నిష్కామకర్మ చేయాలి. థ్యాంక్ యూ. ఇంకోటి రీసా, అందరూ ఇప్పుడు అదే నేనేం లేదు, నేను జస్ట్ సముద్రంలో ఒక చిన్న బొట్టుని అనుకుంటున్నాను. కానీ కొంతమంది నువ్వు అలా అన్నా అనుకోవచ్చు, నువ్వే అంతా,
నువ్వే సముద్రం అంతా. మీకు ఆ కొంతమంది ఎవరు దాన్ని ఎందుకు లెక్కలోకి తీసుకుంటున్నారు? మీకు నాకు అనిపించింది నథింగ్. మీకు నిజంగా సత్యం తెలిస్తే ఇంకా కొంతమంది లేరు, ఎవరేమనుకుంటున్నారు లేదు, యూ లివ్ ఇట్. ఓకే. మళ్ళీ మీకు వ్యాలిడేషన్ ఎందుకు? మళ్ళీ మీకు థాట్ ప్రాసెస్లో సపోర్ట్ సిస్టమ్ ఎందుకు? మీకు ఎందుకు గోడ కావాలి మీ కాళ్ళు బలంగా ఉంటాయి అనుకోవడానికి? ఓకే. సో మీ కాళ్ళు స్ట్రాంగ్ ఉన్నాయి అనుకో, గోడ అక్కర్లే, ఏ ఆధారం లేకుండా చక్కగా వెళ్ళిపోతారు. డన్. కర్తవ్యం దైవమాహ్నికం అంటే అర్థం ఏంటి? ఏం కర్తవ్యం అంటే ఇప్పుడు నేను ఒక తండ్రిగా లేదంటే ఒక కొడుకుగా ఒక బిడ్డగా అవి ధర్మాలు అవి. ధర్మాలు. సో కర్తవ్యం దైవమాహ్నికం. ధర్మం అనేది ప్రతి ప్రాణికి ఉండే సహజాతాల కింద లెక్క. ఎగ్జాంపుల్, పిట్టకి ఒక గూడు అల్లడం తన ధర్మం, ఫ్లవర్కి విరబోయడం ఒక ధర్మం, దాని సుగంధం అనేది దాని ధర్మం రావడం. సో అందులో ఇహపరాలు కానీ లాభాపేక్ష కానీ ఉచ్చనీచాలు కానీ ఏముండదు. పిట్ట గూడు కడుతుంది కానీ అది పక్క పిట్ట కంటే బాగా కట్టాలని అనుకోదు. తనకి ఎంత సాధ్యమో దాన్ని ఆవిష్కరిస్తుంది సంశయరహితంగా. సో ధర్మం అంటే సంశయరహితంగా మీరు ఆచరిస్తున్న కర్మ, అక్కడితో అయిపోయింది. కర్తవ్యం అనేది పూర్తి మనిషికి సంబంధించింది. ప్రకృతిలో ఏ ప్రాణి కర్తవ్యం లేదు. కర్తవ్యంలో కర్త ఉంది కదా, అంటే మీరు ధర్మాలు ఆచరిస్తూ అప్పుడున్న కాంటెంపరీ సమాజంలో, ఒకవేళ కృష్ణుడి కాలంలో మీరు పుడితే, మీరు క్షత్రుడే అయితే యుద్ధం చేయడం మీ కర్తవ్యం. ఒకవేళ ఇప్పుడు కనుక నీటి ఎద్దడి ఉంది, నీళ్లు వృధా అవుతున్నాయి, భూగర్భ నిల్వలు తగ్గిపోతున్నాయి అని మీరు గుర్తించారు, భర్తగా మీ ధర్మం ఆచరిస్తారు. మరి కర్తవ్యం ఏమిటి అంటే నీటిని వృధా చేయొద్దు అన్న విషయాన్ని మీరు ప్రవచనాల్లో చెప్తారు. ఎవరన్నా ఒక కళ్ళ ఓపెన్ చేస్తే, బాబు నీళ్ళు బంద్ చేయమ్మా, నీళ్ళు లేవు కదా, ఇది మీ కర్తవ్యంగా మార్చుకున్నారు. అంటే ప్రస్తుత సమాజంలో ఏదైతే ఇంపార్టెంట్ విషయం అది అంతరించిపోతుందో లేదా అది గుర్తింపుకు దూరంగా అయిందో దాన్ని మీరు గుర్తు చేసే పని చేస్తారు. ఇప్పుడు చాగంటి గారి ధర్మం ఒకటి, కర్తవ్యము ఎదుటి వ్యక్తిని మేల్కొల్పడం. గరికపాటి గారి కర్తవ్యం ఎదుటి వ్యక్తి మేల్కొల్పడం. ధర్మం ఏమిటి? ఆయన ప్రవచనం, ఆయన ధర్మం. కానీ ఆ ప్రవచనం అంటే ఏది పడితే అది మాట్లాడడం కాదు. ఆయన మాట్లాడడం తన ధర్మం మాట్లాడుతున్నాడు, ఫైన్. కర్తవ్యం ఏంటంటే ఆ మాటల లోపట ఒక అంశాన్ని పదే పదే చెప్తున్నాడు. హీఈస్ ట్రైయింగ్ టు అవేకన్ హ్యుమానిటీ త్రూ దట్ వర్బాటింగ్. సో అది కర్తవ్యం కిందకి వస్తుంది. సో ఈ జన్మ తీసుకొని మీ ధర్మాలు మీరు పాటిస్తున్నారు. కానీ కర్తవ్యము సందర్భం నుంచి పుడుతుంది. ఒకవేళ ఈ సమయంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉంటే అప్పుడు మనందరి కర్తవ్యం ఏంది? బోలో చెప్పు. వాళ్ళని అంటే బ్రిటిష్ వాళ్ళ మీద ఎలా పోరాటం చేయాలి, మనం గాంధీ గారితో పనిచేద్దాం, ఇదే మన కర్తవ్యం, వందే మాతరం అంటది. అప్పుడు కర్తవ్యం అది. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు వందే మాట అనట్లేదు, పాడమంటే కూడా పాడట్లేదు. ఇప్పుడు ఎవరు జెండా పట్టుకొని ఆమర నిరాశ చేయట్లేదు. తెలంగాణ లేదు, తెలంగాణ తెచ్చుకోవడం మన కర్తవ్యం. ధర్మం ఏంది? ధర్మం అంటే ఎక్కడున్నా హాయిగా ఉండడం, భార్య భర్త. తెలంగాణ ఉన్నా లేకపోయినా భర్త ధర్మాలు మారవు. తెలంగాణ భారతదేశం స్వాతంత్రం వచ్చినా రాకపోయినా తండ్రి ధర్మం మారదు. కానీ కర్తవ్యం సందర్భాన్ని బట్టి మారుతుంది. అందుకే కృష్ణుడు ధర్మం అందరికీ బోధించాడు, కర్తవ్యాన్ని అర్జునుడికి బోధిస్తాడు అన్నమాట. బాబు, నీ ధర్మం యుద్ధం చేయడం కాదు, నీ కర్తవ్యం యుద్ధం చేయడం. అదే అర్జునుడు ఇంట్లో ఉన్న ఒక పనివాడు ఉంటాడు, అతను అందరికి వంట చేసి పెడుతున్నాడు, లేదా ఆ ఊర్లో చాకలివాడు ఉన్నాడు, వాడికి చెప్పలేదు యుద్ధం చేయమని. అతని కర్తవ్యం యుద్ధం చేయడం కాదు, అతను చేసి చెడిపోతుంది. ఎవరు ఏ పని చేస్తే ఆ పని వల్ల సమాజానికి ఒక హితం జరుగుతుందో దాన్ని గుర్తించి అట్లా కొందరు, కర్తవ్యం అందరికీ ఉండదు, కొందరికి ఉంటుంది, ధర్మం అందరికీ ఉంటుంది. కర్తవ్యంలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, స్పష్టత ఉంటుంది. కర్తవ్యంలో ఒక విషయం గురించి సంపూర్ణ అవగాహన ఉన్నవాడే చేయాలి. ధర్మం ఎవరన్నా చేయాలి. ఎనీబడి కెన్ బీ ఏ వైఫ్ అండ్ ఎనీబడి కెన్ బీ ఏ హస్బెండ్ ఆర్ ఏ ఫాదర్. తండ్రి అవ్వడానికి జ్ఞానం అక్కర్లే, కానీ సమాజాన్ని మార్చాలంటే కొంత జ్ఞానం అవసరం. ఓకే, థ్యాంక్ యూ రిషా. ఇంకొక క్వశ్చన్, ఇది అసలు సిల్లీ క్వశ్చన్ అనుకుంటున్నా, అడగకూడదు. అన్ని క్వశ్చన్స్ యాక్చువల్గా సిల్లీనే. అన్నీ నాకు సిల్లీ కాదు, వేరే వాళ్ళకి ఉండొచ్చు. ఇప్పుడు 60 years ఏజ్ నాకు. కాదు మీ శరీరానికి, ఇంతకుముందే శరీరం నేను కాదు, నేను కాదు. వాట్ యూ కెన్ డూ, ఎందుకు చేయాలి, జీవితం అయిపోయింది అనుకుంటా ఉన్నా ఇన్ని రోజులు. సో మీ దీన్ని చూసి కొద్దిగా ఇది వస్తుంది, ఇంట్రెస్ట్, ఎంకరేజ్మెంట్, రియలైజేషన్ వస్తుంది. సో ఇప్పుడు
ఏం చేస్తే నేను బాగుంటుంది. అసలు ఏం చేస్తే అనే ప్రశ్న ఉండదు. నిజంగా అర్థమైంది. ప్రతిదీ చేయడమే మీరు మాట్లాడుతున్నారు, చేయట్లేదా? మంచిగా మాట్లాడండి. నడుస్తున్నారు, మంచిగా నడవండి. బస్సు ఎక్కుతున్నారు, మంచిగా బస్సు ఎక్కండి. కుర్చీలో కూర్చున్నారు, దులుపుకొని కూర్చోండి. పక్కన ఎవరో వచ్చి కూర్చున్నారు, మంచిగా మాట్లాడండి. చేయడం ఇంతే, స్పెషల్గా చేసేది ఏం లేదు. సూపర్. ఆ స్పెషల్గా చేయడంతో తలకాయ నొప్పులు ఇన్ని యుద్ధాలు వచ్చినాయి. సరే, ఇది అనవసరం అనుకుంటూ అడగడం. నాకేం డౌట్ ఏమంటే రీసాకి ఎందుకు ఇంత ఓపిక ఉంది, ఎందుకు ఇస్ దర్, మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది, ఓపిక ఏమైనా లిమిట్ ఉందా, ఇస్ దర్ ఏ లిమిట్ ఫర్ దిస్, అది ఎలా వచ్చింది రీసాకు? సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కూడా ఎగ్జిస్టెన్షియల్. రియల్ క్వశ్చన్ రీసాకి ఎందుకు ఓపిక ఉందని కాదు, అందరికి ఎందుకు ఓపిక లేదని. ఎందుకంటే ఎగ్జిస్టెన్షియల్గా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ఏంది? గాఢ నిద్ర. దీనికి ప్రాక్టీస్ అవసరమా? అవసరం లేదు. పుట్టిన పిల్లవాడు గాఢంగా నిద్రపోతున్నాడు అంటే సాధన లేకుండా అనుభవించదగినవి కొన్ని, సాధన వల్ల అనుభవించేది కొన్ని. ఉదాహరణకు ఒక అతను బాగా డ్రైవ్ చేస్తున్నాడు, పుట్టుకతో రాదు అది. కారు డ్రైవ్ చేయడంలో మనం అడిగే ప్రశ్న వెరైటీగా అడుగుతాం. ఇది మనం టాక్ చేద్దాం, ఇది గుర్తుపెట్టుకో. ఎంత అనుభవం ఉందమ్మా నీకు? నేను గుర్తు చేస్తాను. అనుభవం ఒక్క పదం చాలు. ఎంత అనుభవం ఉందమ్మా అని అడుగుతామా? ఎంత ఎక్స్పీరియన్స్ నీకు? ఒక ఎక్స్పీరియన్స్ టైంలో ఉంది, టైం బౌండెడ్. నాకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకొక అతను కార్ డ్రైవింగ్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? నాకు 35 years ఎక్స్పీరియన్స్ ఉంది. మనం ఎవరిని తీసుకెళ్తాం? మోస్ట్ ప్రాబబ్లీ 35 years ఉంది ఎక్స్పీరియన్స్ అని తీసుకెళ్తాం. బికాజ్ హీ హాస్ మోర్ ఎక్స్పీరియన్స్. అంటే టైం బౌండెడ్, అంటే సమయంలో ఎక్కువసేపు దాన్ని సాధన చేయడం వల్ల ఒక అనుభవం వచ్చింది. ఇది ప్రాపంచిక విషయాలకే వర్తిస్తుంది. టైం బౌండెడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ వరల్డ్లీ. ప్రకృతి సంబంధమైన అనుభవాలు టైంకి సంబంధం లేదు, అవి జన్మతహా ఉన్నాయి. ఇప్పుడు గాఢ నిద్రపోయి నేను 60 ఏళ్ళుగా నిద్రపోతున్నాను, నేను చిన్నపిల్లవాడి కంటే బాగా నిద్రపోతానంటే మనం నమ్మడానికి లేదు. వాడు అసలు నిద్రపోతాడో లేదు. కానీ ఏనాడు అసలు నిద్ర అంటే ఏంది, నిద్ర ఎలా పోవాలి, అసలు ఎట్లా పడుకోవాలి, ఎటు దిక్కు తరుగు పడుకోవాలి, ఇట్లాంటి ఏ అవగాహనలో ఒక పుట్టిన పిల్లవాడు గాఢంగా పడుకుంటున్నాడు. సో దీనికి ప్రకృతిపరమైన సమయాతీతమైన అనుభవం అని పేరు. అట్లా సమయాతీతమైన ప్రకృతిపరమైన అనుభవాల్లో ప్రశాంతత ఉంది, సహజమైన ఆనందం ఉంది, నిశ్చలత ఉంది, చిత్తప్రజ్ఞత ఉంది, నిష్కామ కర్మ ఉంది, నిస్వార్థ కర్మ ఉంది. ఆ తర్వాత ఒక సహజంగా అనుభవించే హాయి ఉంది. దాంతోపాటు గాఢ నిద్ర ఉంది, ఆకలి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇంకొకటి కూడా ఉంది, ఓపిక కూడా ప్రకృతి తత్వమే. ఓపిక మనిషి ఉండడం కాదు, మనిషి అంటేనే ఓపిక. చాలామంది అనుకుంటున్నారు ఓపిక లేదని. మా పిల్లవాడికి అసలు చదివే ఓపిక లేదు, మరి ఏం చేస్తాడు? టీవీ చూస్తాడు. ఎంతసేపు 6 hours ఓపిక ఉందిగా, వాడు 6 hours ఓపిక చూస్తున్నాడుగా. ఓపిక ఉంది. ఆ ఓపికని వాడు వేరే దిక్కు మళ్ళించాడు. మనం చేయవలసింది ఓపిక విషయంలో ఏం చేసేది లేదు. ఎవ్రీవన్ హ్యాస్ ఓపిక. ఇప్పుడు గంటలు కూర్చొని మర్రి చెట్టు దగ్గర సుత్తేస్తారు, కానీ చదవమంటే ఓపిక ఉండదు. ఓపిక అందరికీ ఉంటుంది. ఓపిక మన ఒరిజినల్ స్టేట్. కానీ ఏ దిశలో ఓపికని ఉంచాలన్న చోటనే మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నాకు ఓపిక ఉందంటే అది నా న్యాచురల్ స్టేట్ని గుర్తించాను. రెండోది, నాకెందుకు ఇంపేషెన్సీ ఉండదు అనే దానికి ఒక ఆధారభూతం ఏదంటే నేను ఏది ఎక్కువగా మెమరీగా మార్చుకోను. మీరు మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఇంకొకరు వచ్చి మాట్లాడారు, వెళ్ళిపోయారు. అదే నేను బుక్ రాసుకున్నాను. ఇన్ జనరల్ మైండ్ ఏం చేస్తుందంటే వీటిని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ గంట సేపు సార్తో మాట్లాడాను, ఆ తర్వాత ఒక 1/2 hour వాళ్ళతో మాట్లాడాను, ఇప్పుడు గంట సేపు రాసుకున్నాను, అబ్బా అంటారు. అట్లా కాకుండా ఎవ్రీ మినిట్ మీతో మాట్లాడుతుందా, ఎవ్రీ మినిట్ ఐఎమ్ ఫర్గెటింగ్ దట్. నేను దాన్ని మర్చిపోతున్నాను పూర్తిగా. తద్వారా ఈరోజు సాయంత్రం వరకు నేను రకరకాల పనుల్లో ఉన్న, వ్యక్తిగతంగా నాకు ఏ అలసట ఉండదు. సైకలాజికల్లీ ఐఎమ్ నాట్ క్యారింగ్ దాన్ని నేను ఒక థాట్గానే అట్లా మార్చుకోవడం లేదు. అందుకని నేనే ఓపిక, నాకు ఓపిక లేదు. అట్లా రియలైజేషన్ ప్రకృతి, అది రియలైజేషన్ ఏమి ఉంది. నువ్వు రియలైజ్ అయినా ఉంది, రియలైజ్ కాకపోయినా ఉంది. యూ డోంట్ హ్యావ్ టు రియలైజ్ ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీస్, దే ఆర్ దేర్. అదే రీసా 99.9% పీపుల్ ఇట్లా మైండ్ గేమ్లో పడిపోయి ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా మనకు సంబంధం లేదు సార్. అది 0.1% ఎట్లా రియలైజ్ ఏమి లేదు, ఉందని గుర్తించడమే. ఓపిక లేని మనిషి నాకు ఇంతవరకు కనబడలే. ఓపికగా తాగుతాడు ఒకడు, ఓపికగా టీవీ చూస్తాడు ఒకడు. నేను ఓపికని చూస్తున్నట్టు, అందరు టీవీని చూస్తున్నారు. వాడికి నచ్చే ఓపికగా చేసే పని వాడికి రాంగ్ యాక్టివిటీ అట్రిబ్యూట్ చేయబడ్డది ఓపికకి. ఇది ఎలాంటిదంటే, ఒక ఫ్రెష్ వాటర్ ఉంది, వాటర్ ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది.
దాంట్లో ఏది కలిపితే అట్లా వాటర్ మారిపోతుంది అంతే. దాంట్లో విషం వేస్తే విషపు నీళ్ళు అయినాయి, పాలేస్తే ఆల్మోస్ట్ ఏమంటారు దాన్ని నీళ్ళ పాలైనాయి. ఓపిక అనేది ప్యూర్ వాటర్ లాంటిది, అది అందరి దగ్గర ఉంది. అది దాంట్లో మనం వేస్తున్నాం రాంగ్ థింగ్స్. ఇప్పుడు ఉదాహరణకి నేను పుస్తకం రాయడానికి నా ఓపికను ఉపయోగించుకుంటున్నా, ఒకడు వీడియో గేమ్స్కి ఉపయోగించుకుంటున్నాడు, ఇద్దరికి ఓపిక ఉంది. అది నేను చెప్తున్నది, ఓపిక లేని మనిషి లేడు. ఎవ్రీవన్ హ్యాస్ పేషెన్స్. ఎట్లా చాలా పేషెన్స్ ఉంది. మన యొక్క ఒరిజినల్ స్టేటే పేషెన్స్. అదే సార్, మన రీసాకు మట్టుకు ఎందుకు ఇంత క్లారిటీ ఉంది 99.9% పీపుల్కి ఎందుకు లేదు, ఇంక్లూడింగ్ మీ అనేది నాకు ఒకసారి డౌట్ వస్తుంది. రీసెంట్ అంటే నేను ఎవరు చెప్పింది నేను ఎవరు నమ్మించలేదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్. ఇప్పుడు ఎవరైనా చెప్పారు మళ్ళీ జన్మ ఉంటుంది, నేను ఎప్పుడు నమ్మలేదు. ఎవరు చెప్పారు దేవుడు ఆశీర్వాదం ఉంటే సక్సెస్ వస్తే నమ్మలేదు. లైఫ్లో సక్సెస్ ఉంటేనే ఆనందం అన్నారు, నమ్మలేదు. డబ్బు ఉంటే చాలా అన్నారు, నమ్మలేదు. నేను దాన్ని క్వశ్చన్ చేసి నా జవాబు ఇది ఎట్లా అంటే, నేను ఒకసారి ఎవరికో బుక్ స్టేజ్ మీద ఇస్తున్నప్పుడు ఇట్లా ఇస్తే ఏదైనా రాసి ఇవ్వండి, ఆత్మదర్శనం ఎవరికి ఒక స్వప్నకి ఇస్తున్నప్పుడు ఏదైనా రాసి ఇవ్వండి అని. అప్పుడు నేను దానికి ఏం రాసిచ్చానంటే, నేనే కనుక ఒక పండు అయితే నా పండు నేనే పిండి రసంగా మార్చి బుక్ రాశానని రాసిచ్చాను. అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం పండుగా తినొచ్చు, రసముగాను తినొచ్చు. సో మనం ఏం చేస్తున్నాం, అందుకే ఏమంటారు, నా జీవన సారమంతా నీకు ధారపోస్తున్నా, నా ఆధ్యాత్మిక సారమంతా నేను నా మాటలు చెప్తున్నా, నా అనుభవ సారమంతా నీకు ఇస్తా. సారం ఎవడికి పనికిరాదు. ఇప్పుడు నేను రకరకాల విషయాల వైపు కొన్ని సంవత్సరాలు ఊరికే దృష్టి పెట్టా. ఏదో జనాల్లో చెప్పాలని కాదు, యూట్యూబ్ చేయాలని కాదు, అసలు నేను చేసినా ఏమి కాదు, చేయకపోయినా ఏమి కాదు. బట్ నాకు ఒక జీవితం ఉంది, ఇది ఒక అలజడి లేకుండా నిరంతరం ఒక నదిలా ప్రవహించాలంటే నేను తెలుసుకోవాల్సినవి ఏమిటి, వదిలేయాల్సినవి ఏమిటి అన్న నుంచి వచ్చింది. ఇప్పుడు నాకు ధర్మాలు చాలా ఉన్నాయి, నాకు సామాజిక ధర్మాలు ఉన్నాయి, యూట్యూబ్ ధర్మం కూడా ఉంది, నాకు ఎవ్రీడే వీడియో పెట్టాలి, అదో ధర్మం. కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాను. ఇది యూట్యూబ్ చేయడం కూడా మీ కర్తవ్యం, ధర్మమే. కర్తవ్యము కొంతకాలమే ఉంటుంది, ధర్మము జీవితకాలం ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విభజన. కర్తవ్యము ఎక్కువ కాలం ఎవరు చేయలేరు, ఎందుకంటే కర్తని మోయడం అంత ఆశమాషి కాదు. సరే సార్, ఒక డౌట్ చూడు. చిన్నప్పటి నుంచి ఇది చెప్పి మన వేమన పద్యాల్లో మూర్ఖత్వం నుంచి ఎలా బయటపడాలి, ఎందుకంటే ఏమైనా జరగచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ మూర్ఖుడి మనసు మార్చలేం అని వేమన చెప్పాడు. పాము నోట్లో ఇది పెట్టి ఏమైనా తీర్చి అది మూర్ఖుడి మనసు మార్చలేం అనే పద్యం వలన చాలామంది అట్లే మూర్ఖులుగానే ఉండిపోయారు. ఉండని మీకేమిటని మారచ్చు కదా, వాళ్ళు కూడా మూర్ఖులు కూడా మారచ్చు. నేను అంటుంది అసలు మనకెందుకు ఉండని మూర్ఖుడు, కానీ మీకు వచ్చి నష్టం ఏంది? ఉదాహరణ నా పక్కన మూర్ఖుడు ఉన్నాడు, ఉండని అంటే నేను సో వాట్ అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం లేదు. మీకేమిటి నొప్పి? ఫర్ ఎగ్జాంపుల్ నేను మూర్ఖుడిని అనుకుంటున్నాను లోపల అనుకోండి, ఆ మూర్ఖత్వం అనే ఒకనొక వేమన చెప్పింది పరమసత్యం. అది అందుకే అంటున్నా, యూ కెనాట్ చేంజ్ సంబడి. దానికి కారణం ఏంది? ఎవరైతే మార్పును అంగీకరించారో వాడే మూర్ఖుడు. కానీ వాడు మారచ్చు కదా, మారడు. అదే వాడు ఎవడి మాట వినడు. అందుకని మూర్ఖుడిని ఎవరు మార్చారంటే దాని అర్థం మూర్ఖుడిని మారడని కాదు, తానంతకు తాను మారవలసిందే. అది అక్కడ అందుకని మూర్ఖుడు పక్కన ఉండి వాడు మూర్ఖుడిని గుర్తిస్తే మీరు ఫ్రీ అయిపోతారు అతని నుంచి. ఇక అతను చెప్పడానికి ఏమి లేదు, బికాజ్ హీ నోస్ ఎవ్రీథింగ్. సో వాడు తానంతకు తానంటే వాడు రియలైజ్ అయితే మారచ్చు. అట్లా మూర్ఖుడికి కూడా కొన్ని విషయాలు తెలుసు, రూఢిగా తెలుసు, కానీ అవన్నీ తప్పులుగా తెలుసుకున్నాడు. అదే ప్రాబ్లం. అంటే ఇంపాసిబుల్ టు టీచ్. ఎగ్జాంపుల్, ఒక అరటిపండు పడేసి తొక్క తింటున్నాడు వాడు, అది ఫిక్స్ అయింది వాడికి. ఇప్పుడు ప్రపంచం అంతా వచ్చి చెప్పినా మీరంతా తప్పు అంటున్నాడు. ఎవరో జ్ఞానికి చెప్పారు, జ్ఞానికి చెప్పి ఏం చేశారు, మా వాడిని మార్చమంటే వాడేమంటాడు, నీ బోడి జ్ఞానం నీ జోబులో పెట్టుకో, ఎట్లా తింటావు పండు, ఇది పండు తినాలి, బయటది పడేయాలి, నీ బొంద. పండు తయారైనప్పుడు ఆ పైదే ఇంపార్టెంట్, లోపడేదంతా మెత్త గుజ్జు అది తింటే ఏమైపోతుంది, గట్టి తింటే శరీరం, అది వాడేదో ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఈ జ్ఞాని ఏం చేస్తాడు, ఎవడు జ్ఞాని అంటే 2-3 times చెప్పిన తర్వాత హీ కమ్స్ టు ఏ కంక్లూజన్, ఓహో
ఇతను ఒక ధారణలో ప్రస్తుతం ఇరుక్కుపోయాడు. ఇప్పుడు అతను మనం చెప్పేది వినడమే లేదు. అందుకని ఒక పని చేయి, రా పండు తెచ్చుకో, నేను పండు దీన్ని తొక్కబడేస్తా, నువ్వు తొక్క తిని పండు పడే, లెట్స్ బి ఫ్రెండ్స్ అన్నాడు. ఇప్పుడు మూర్ఖుడికి ఆ చిన్న చేష్ట వల్ల ఏదో రోజు గురుగారు ఈరోజు మీరు నాలా తినండి, నేను మీలా తింటా అన్నాడు. సరే అని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఒక సంవత్సరం తర్వాత ఓపిక అక్కడ ఉపయోగపడ్డది. ఇప్పుడు వాడేం చేశాడు, మామూలుగా తొక్క తినేటోడు పండు తిన్నాడు ఆ రోజు. ఆ పండు తిన్న తర్వాత అరే తొక్క కంటే పండు బాగుంది, నీకు ఎట్లా నచ్చితే అట్లా చేయరా స్వామి, నేనైతే పండు తింటా. అప్పటి నుంచి వాడు అటు ఇటు తింటూ తింటూ ఫైనల్గా పండుకు వస్తాడు. సో హీ వాంటెడ్ టు చేంజ్. దీనికి ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. ఒక రాజు కొడుకంట హఠాత్తుగా ఒక రోజు ఇంట్లో కనపడలే. ఎక్కడ పోయాడని చూస్తే మొత్తం రాజ్యమంత్రితులనే లేడు. ఎక్కడ పోయాడు రాజు కొడుకు చూస్తే ఆశ్చర్యం, ఓ గంప కింద కూర్చున్నాడంట. కూర్చొని కుక్కు అంటున్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. అరే ఏమిరా, నువ్వు రాబోయే కాలంలో యువరాజు అవ్వాలంటే, నేను యువరాజు ఏమిటి డాడీ, నేను కోడిని అన్నాడు. అరే కోడి వేరే ఉంటుందిరా, కోడికి తోక ఉంటుంది, ఇట్లా ఎర్ర పింఛం ఉంటుంది, అవన్నీ నాకు తెలియదు, నేను కోడిని, అవి కోళ్ళు అవునో కాదో నాకు తెలియదు, నేను కోడిని. కోడి ఎక్కడ ఉండాలి డాడీ, గంప కింద ఉండాలి, గంప కింద ఉంటుందా, నాకు కొన్ని గింజలు తెచ్చి తింటాను, డిస్టర్బ్ చేయకన్నాడు. రాజు గుండె బద్దలైపోయింది. అసలు కొడుకు ఏమైపోయింది. వాడు చెప్పించాడు, బంధువులు వచ్చి చెప్పారు, వాడు గంప కింద నుంచి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా బొక్క చేసుకుని మాట్లాడుతున్నాడు. మీరు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, నేను కోడిని కోడిలాగా ఉండని అన్నాను. చివరికి రాజుకి ఏం చేయాలని అర్థం కాదు. వాడు మూర్ఖుడు అయిపోయాడు. మూర్ఖుడు మాట్లాడతాడు, మూఢుడు అసలు మాట్లాడి ఇట్ డజంట్ ఈవెన్ టాక్. ఆ తర్వాత ఏం చేయాలని అర్థం కాక ఒక గురువు గారు కనిపిస్తే చెప్తే, అవునా సరే మీరు ఇంతకేం చేశారు అంటే, సంవత్సరం నుంచి చెప్పి అలిసిపోయినావు. ఏం చెప్పారు, నువ్వు కోడివి కాదు. వాడు కోడి అనుకుంటున్న తర్వాత నువ్వేవాడు కోడి అని కాదని చెప్పాడు. ఇప్పుడు నువ్వు రాజువు కాదు అంటే నువ్వు నమ్ముతావా? మీ ఇద్దరిలో పెద్ద తేడా ఏం లేదు. నువ్వు రాజు అనుకుంటున్నావు, వాడు కోడి అనుకుంటున్నాడు అంతే. నువ్వు రాజువు కాదంటే ఎట్లా నమ్ముతావు? అట్లా వాడికి ఏదో లోపల స్ట్రైక్ అయ్యి వాడు కోడి అనుకుంటున్నాడు, క్యాకరే. వాడు దీనికి సొల్యూషన్ లేదా? ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది, కానీ దానికి టైం పడుతుంది. మరి మీరు ఏమన్నా సహాయం చేస్తారంటే తప్పకుండా సహాయం చేస్తా. మీరేం చేయొద్దు. అదే వాడు గంప కింద కూర్చున్నాడు కదా, ఇంకో గంప అరేంజ్ చేయండి, నేను ఎప్పుడన్నా రావచ్చు. ఎలాగో వాడు కోడే కదా, ఇవాళ కోడే రేపైనా కోడే. నా పనులు చూసుకొని వస్తాను. ఒక వారం తర్వాత నిద్ర లేచేసరికి పక్కన ఇంకో గంప ఉంది. కోకో అంటున్నాడు వీడు గురువు గారు. అప్పుడు హఠాత్తుగా వాడు అన్నాడు, ఎక్కడ పక్కన గంప కింద ఎవరు నువ్వంటే, నేను కోడినే. అవునా, కాసేపు మాట్లాడుకుందామా గాల్లో తిరుగుతూ. ఇప్పుడు గంప నుంచి మొట్టమొదటిసారి బయటకు వచ్చి, బికాజ్ వాడికి కంపెనీ దొరికింది. మనుషులతో వాడికి పడదు కదా, కోడి ఫ్రెండ్. ఇద్దరు కలిసి హాయిగా, నేను యాక్చువల్గా అందరు నన్ను గురువు అంటున్నారు, అదంటుంది, నేను కోడిని, ఎవరు చెప్తే నమ్ముతారని, అందుకే మా ఊరికి వెళ్ళి పారిపోయి నీ దగ్గరికి వచ్చిన నేను అని చెప్పేసరికి వాడికి ఎక్కడ బోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత ఒక 1 month గడిచింది. లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అమ్మయ్య నువ్వు వచ్చినాక నాకు కంపెనీ చాలా బాగుంది, మనం కోళ్ళు అంటే నమ్మట్లేదు జనాలు. ఒకసారి వీడు మస్తు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నావు అంటే, ఆ గురువు చెప్పాడంట, ఎవ్రీ ఇయర్ ఒక పర్టికులర్ డే ఈ రాజ్యంలో కోళ్ళను బలిస్తారంట. సో ఇప్పుడు ఈరోజు మన ఇద్దరి తల దిగుతుంది. సో అందుకే నేను ఆలోచిస్తున్నాను, కోడి అయితే అయినా లోపల కోడి అనుకుంటా, బయటకు నేను ఎవరు వాళ్ళందరూ అన్నది ఒప్పుకుంటే బతుకుతా కదా అని. రాగానే వాళ్ళు కత్తులు తీసుకుని వచ్చారు. నువ్వు కోడివా అంటే, నేను కాదు. ఎవరు నువ్వు? నేను ఒక ఆధ్యాత్మిక గురువుని. అయితే పో, బతికిపోయినావు. నువ్వు కోడివేనా అంటే, లేదు నేను రాజకుమారుడు అంటవాడు. సరే పో, రాజకుమారుడు ఏం చేయాలి, రాజ్యం చేయాలి, చలో పట్టాభిషేకం ఉంది పో అని పట్టాభిషేకం చేశారంట. వాడు మళ్ళీ యాటిట్యూడ్ మార్చుకున్నాడు. సో మూర్ఖుణ్ణి మార్చాలంటే చాలా ఓపిక ఉంది. నువ్వు జస్ట్ చెప్పినంత మాత్రమే పడవు. ఓకే, నెక్స్ట్ దిశ. వింటున్నాము, అర్థం చేసుకుంటున్నాము, ఒప్పుకుంటున్నాము, రీసెర్చ్ చెప్పేటివన్నీ ఇది నిజమని, కానీ కొంతకాలానికి మర్చిపోతున్నాం. దానికి వచ్చిన టెక్నికల్ సొల్యూషన్ ఏం లేదు, ఇంత అర్థం చేసుకునేది ఏం లేదు. అదొక అందమైన అబద్ధం అంతే. ఇన్ని అర్థం చేసుకోవడం అంటే ఏమి లేదు. ఒక్క వాక్యాన్ని రాసుకోండి గోడ మీద, ఆ ఒక్క వాక్యాన్ని నెక్స్ట్ 2-3 సంవత్సరాలు ఆచరించండి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఏకవాక్యం. ఈవెన్ ఆదిశంకర్ల వారు కూడా ఏకశ్లోకి అని ఒక ప్రయోగం చేశారు. అంటే సరే శంకర, నువ్వు చెప్పిన ఇన్ని విషయాలు, మనీషా పంచకము, ఆ తర్వాత వివేక చూడామణి, బ్రహ్మసూత్రాల మీద భాష్యము,
భగవద్గీత భాష్యము, ఆ తర్వాత నిర్వాణ షట్కము, ఇన్ని విషయాలు నేను చదవలేను. నేను ఒక కామన్ మ్యాన్ని. హౌ టు అండర్స్టాండ్ లైఫ్ అంటే ఒక్క శ్లోకం చెప్పాడు, ఇది చాలా అన్నాడు. ఆ తర్వాత అట్లాగే సరే నాకు సంస్కృతం రాదు, నేను శ్లోకాలు, అందుకే నేను ఏకవాక్యం అని చెప్తున్నాను. ఒక్క ఏకవాక్యం, పరచింతన తీసేయి, ఇది జాలింగా. ఇది ఒక్కటి సంవత్సరమైనా 2 ఏళ్ళైనా పక్కకు జరగొద్దు దాని నుంచి. అన్ని సందర్భాల్లో ఉండండి. పరచింతన అంటే ఏంది ఫస్ట్ చిన్న డిస్క్రిప్షన్. అదే ఇప్పుడు నా ఎజెండా ఇది. పరచింతన పని ఆపట్లే, అంటు ఆపట్లే, భార్యతో ఉండటం ఆపట్లే, క్లబ్కి వెళ్ళడం ఆపట్లే, సినిమాకి వెళ్ళడం ఆపట్లే. బట్ యు ఆర్ డూయింగ్ వన్ థింగ్, యు ఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ వన్ స్టేట్మెంట్, పరచింతనను. తర్వాత ఇప్పుడు ఉదాహరణ కింద మా అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఇది దేని కిందకు వస్తుంది, పరచింతనకు వస్తుంది. ఆలోచించద్దు. ఇట్లా కొంతకాలంలో మీరు చాలా విషయాలు తెలుసుకోవడం అన్నది పక్కకు జరిగి ఒక్క విషయాన్ని పదే పదే గుర్తించడం, పదే పదే దాన్ని అనుసరించడం, పదే పదే దాని పట్ల ఇరకుండా ఉండడం అన్నది మోర్ ప్రొఫౌండ్. ఆ ఒక్క విషయం పైన బాయి తోవడం, వర్టికల్ లెర్నింగ్ అంటారు దాన్ని. ఒకటే చోట తవ్వుతేనే నీళ్ళు వస్తాయి. సో ఆ ఒక్క విషయం పైన కూడా కన్సిస్టెన్సీగా ఇంకా అదే మీరు అయిపోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే పరచింతన అన్నదాన్ని నేను అర్థం చేసుకునే ప్రయత్నం. పరచింతన అంటే వేరే వాళ్ళ గురించి అసలు అవసరం లేదు. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి అవసరం లేదనుకో, అప్పుడు మీ మైండ్ ఏం చేస్తుంది, అసలు ఇమీడియట్గా వర్క్లోకి రావాల్సిందే, వేరే ఆప్షన్ తెలియదు. ఓకే, థ్యాంక్ యూ రిసా. ఇంకొకటి 7 చక్రాస్ ఉన్నాయా? ఉన్నాయి. మీ ఏదో చూశాను, ఒకటి చెప్పారు మీరు టక్కని, అదేదో మీటింగ్లో చాలామంది ఉన్నారు, మీరు వాళ్ళు చెప్పారు. అన్నీ ఉన్నాయి. నేను అంటున్నా అవి తెలుసుకోవడం వల్ల ఏమిటి ఉపయోగం అంటున్నాను. అది నేను అడగటం ఏ ఉపయోగం? చక్రాలు తెలుసుకోవడం వల్ల, చేగొడులు తెలుసుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. మన శరీరంలో ఉన్న, ఉదాహరణకి ఎవరైనా అడిగారు అనుకో, కాలేయం ఉందా అంటే 1000 ఏళ్ల క్రితం ఉందో లేదో తెలియదు మనకు, లోపల కాదు ఉన్నది. అట్లీస్ట్ అది విజిబుల్. గుండెకాయ ఉందా అంటే ఉందో లేదో 1000 ఏళ్ల క్రితం తెలియదు, ఇప్పుడైతే ఉందని తెలుసు, అట్లీస్ట్ ఉందని తెలుసు. నేను అంటున్నది ఉందని తెలిసింది, వాట్ నెక్స్ట్? వాటిని ఏమైనా ప్రాక్టీస్ చేసి చేయకూడదు. అది ఇది చాలా ప్రపంచంలో అన్కాన్షియస్గా జరుగుతున్న చేష్టల్లో యూ హ్యావ్ నో రైట్ టు యాక్టివేట్ యువర్ చక్రాస్. గాట్ ఇట్. యా, చేస్తే నెక్స్ట్ చక్రాస్ యాక్టివేట్ అయినాయి, ఫైన్. ఆ తర్వాత ఏం చేయాలో తెలియదు, చాలా దారుణాలు జరిగింది. ఓకే రిసా. సో నెక్స్ట్ మామూలు నిద్ర లేస్తానే ఏం గుర్తుకు తెచ్చుకొని ఆ రోజు గడపాలి. మీరు చెప్పినట్లు అది పర్సనల్ డెవలప్మెంట్. అది మీరు చెప్పింది. ఒక్క వాక్యాన్ని గుర్తుకు చేసుకోవడం ఏంటి సార్? మీరు ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జామ్లో ఒకటే లైన్ ఇస్తారనుకో, అది గుర్తు చేసుకోవాలనా? ఏ ఆన్సర్ అయినా అన్ని ప్రశ్నలకు ఒకటే లైన్ రాయాలి జవాబు. దీన్ని ప్రతి ఒక్కడికి స్టేట్ ఫస్ట్ రాడా? ఉన్నది ఒకటే వాక్యం, మళ్ళీ దాన్ని గుర్తు చేసుకునేది ఏంది? సరే రిషా, ఇంకొకటి ఇది ట్రూ, నిజం. మీ జీవితాన్ని చూస్తే ఈ 3 గుర్తుకొస్తాయి. ఏమిటవి? అందమైన జీవితం, ఆనందమైన జీవితం, అద్భుతమైన జీవితం. మా జీవితాలు కూడా అలా మారాలి అంటే 3 ముఖ్య సూత్రాలు ఇది మీరు చెప్పేస్తున్నారు. డోంట్ కంపేర్, ఇంకోటి. సో ఇది అవసరం లేదు. ప్రకృతి, ప్రపంచం అన్ని ప్రకృతిలో బతుకుతాయి, మనిషి తప్ప. సో ప్రకృతిలో బతుకుతూ ప్రపంచంలో సామరస్యంగా డీల్ చేస్తూ సంతోషంగా చిరునవ్వుతో చచ్చిపో. ఆమె కరెక్ట్, అంతే కదా? అంతకుమించి ఏమైనా ఉందా? అంతే. నాకైతే కనిపిస్తలేదు. నా దగ్గర ముడ్డు మీద బట్టలు అయిపోయినా ఐ వాంట్ టు బి హ్యాపీ. అరే అసలు ముడ్డు మీద బట్ట కూడా లేదు, ఎందుకు హ్యాపీ అంటే చల్లగా తగులుతుంది, ఎంత బాగుందో అని చెప్పొచ్చు. అదే వెరీ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్. పాజిటివ్ అంటే ఈ పాజిటివ్ నెగిటివ్ టైప్లో కాదు. ఉన్నదేదో బాగుందంటే మళ్ళీ బాగాలేదని కాదు, అంటే దానికి ఆపోజిట్ వర్డ్ లేకుండా దేర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ప్రొఫౌండ్, మిస్టీరియస్, మెజెస్టిక్, ఎనిగ్మాటిక్. ఇది మనం భాషలో వర్ణించలేము. ఉదాహరణకు ఒక చిన్న లీఫ్ ఎంత టెండర్గా ఉంటుంది, ఫ్రెష్గా వచ్చిన లీఫ్. మన అదేం పూరా ఉంది, బ్లూ కలర్ దావుతో, అదేంది ఫ్లవర్, ఎట్లుంటుంది అది అసలు? చాలా బాగుంది. అంత అందమైనది అసలు నేను నా జీవితంలో చూడలే. అసలు ఇట్లా వచ్చి ఇట్లా బ్యూటిఫుల్గా, దానికి ఒక బ్యూటిఫుల్ ఆకారం. ఎవడబ్బా దాన్ని తయారు చేసేది అసలు? అవన్నీ నాకు అక్కర్లే. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ టు సీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా అట్లా ఒరిజినేట్ అవుతుంది. అది మనం ఎందుకు అట్లా లేము? మన మీద ప్రపంచం బరువులు ఉన్నాయి, సక్సెస్ అవ్వాలి, పరిగెత్తాలి, కాంపిటీషన్, వాడికంటే ఎక్కువ, వీడికంటే ఎక్కువ, నేను బాగాలేను, నువ్వు బాగాలేవు, నా తప్పు, నీ తప్పు, నువ్వు వేస్ట్, నేను వేస్ట్. ఇందులో పడి ఎంత చెత్త నింపుకుంటున్నావు. అవి తీసేస్తే మిగిలినంతా సహజమైన అందమే.
నాకు పెద్ద తెలియదు, ఓకే. కొంత తెలిసింది నేను ఆచరిస్తున్నా. రెండోది అన్బయాస్డ్గా ఆచరిస్తున్నాను మళ్ళీ గొప్ప చెప్పుకోవడానికి కూడా లేదు. నేను నీళ్ళు తాగుతా ఎవ్రీడే అని చెప్పుకుంటాను, అది న్యాచురల్, అది అటువంటిది ఇది. ఓకే, థ్యాంక్ యూ రిషా. కానీ మాకు చిన్నది ఇది అడగకూడదు, సిల్లి, చాలా చాలా సిల్లి మీరు ఏదైనా అడగచ్చు, చెప్తే లేకపోతే లేదు. అంతే. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ వచ్చి మన చిన్నజీఆర్ స్వామి ఈయన గొప్ప ఆదిశంకర్ల వారి గురించి మాట్లాడారు. ఇంకో ఆయన వచ్చి అదట్టంటావు ఇదని, ఇదంతా అవసరమా అనేది వీళ్ళు తెలియదా? మీకు అవసరమా అదంతా? నాకు అవసరం లేదు. ఇలా దీని వలన లేదా మీరు ఒక వ్యాఖ్య చేయండి. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంది, శంకరుల వారు 4 పీఠాలు స్థాపించలేదు. శంకరుల వారి తర్వాత విద్యారణ్యుల వారు ఆ 4 పీఠాలు స్థాపించారు. తర్వాత శంకరుల వారు ఆమ్నాయ సాంప్రదాయాన్ని పాటించలేదు. అంటే అదొక సాంప్రదాయం. ఇప్పుడు శంకరుల వారు ఏవైతే చెప్తున్నారో అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఉన్న సాంప్రదాయాలు కావు, తర్వాత వచ్చినవి అని ఆయన ఒక వ్యాఖ్య చేస్తే, అసలు అవునో కాదో అధ్యయనం చేయకుండా మిగతా వాళ్ళంతా పులోమని చిన్నజీఆర్ స్వామి వేస్ట్ అంటారు. మన వాళ్ళకి తిరుగుబడి అలవాటు అయిపోయింది, అధ్యయనం మీద ఆసక్తిలే. అందుకని నువ్వు నిజంగా చదివితే అట్లీస్ట్ యూ విల్ నో వాట్ ఈస్ ఫ్యాక్ట్. శంకర్ల వారు మఠాలు ఏర్పాటు చేశారు, ఆ పక్కన పెడదాం. శంకర్ల వారు చెప్పిన మూలం ఏమిటి అసలు? అద్వైతం. ద్వైతము కానిది, రెండుగా లేనిది, అలాంటి ఒక్కటిగా ఉందని కాదు, ఏది ఉందో అది ఉందని. సిద్ధాంతమా లేకపోతే అనుభవమా? సిద్ధాంతం అయితే అద్వైతమే, అనుభవం అయితే అద్వయమైంది. మరి ఆ స్థితిలో ఉన్నవాడు మరి ఎదుటి వ్యక్తితో ఎట్లా గొడవపడతాడు? శంకర్ల వారిని ఇష్టపడేవాళ్ళు నిజంగా శంకర్ల వారి మూలతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు నీ వ్యవహారశీలు ఎట్లా ఉండాలి? ఇంతగా ఆవేశపడతా, తిట్టుకుంటారా? వాట్ ఇస్ దిస్ అన్న తిట్టుకొని అధ్యయనం చేస్తే వేరు. నాకు ఓవరాల్గా నాకు కనిపించింది, ఎవ్వరు అధ్యయనం చేయట్లేదు, రోజంతా మాట్లాడతారు. ఒక్క వాల్యుబుల్ వర్డ్, అది నీకు అధ్యయనం వల్ల నీ యొక్క విశ్లేషణ అక్కడి నుంచి ఒక బ్యాలెన్స్డ్గా మాట్లాడి చూడాలి. నేను నిజంగా చెప్తున్నా, ఎవరెవరైతే ఈ రకరకాల శాస్త్రాలని ఊరికే నమ్ముతున్నారో వాళ్ళు చదివితే వాళ్ళ మైండ్లో బ్లాక్ ఓపెన్ అవుతుంది. నువ్వు అనుకున్నట్టు లేవు, చాలా దారుణాలు రాయబడ్డాయి, కానీ మనిషికి ఇష్టం ఉండదు. గుడి థింగ్స్. సినిమాకి వెళ్తే నాకు కామెడీ సీన్స్ ఇష్టమని కామెడీ చూసేవాడు ఒకడు ఉన్నాడు, నాకు హీరోయిన్ ఇష్టమని హీరోయిన్ చూసేవాడు ఒకడు ఉన్నాడు. మొత్తాన్ని ఎవడు చూస్తున్నాడు? మనం మొత్తాన్ని ఎప్పుడు చూడు. సినిమాలో హీరోని చూస్తాం, హీరోయిన్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఇల్లు ఉంది, చూసాము ఎప్పుడన్నా? మనం మొత్తాన్ని ఎప్పుడు చూడం. మన మైండ్ అంటేనే పార్షియల్ గ్రాస్ప్ చేసేది. అట్లా కాకుండా ఎప్పుడైనా నేను చెప్పిన పద్ధతిలో ఒక సినిమా చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. స్క్రీన్ మీద మొత్తాన్ని చూద్దాం, అప్పుడు హీరో ఎవడు? హీరో అంటేనే నువ్వు ఇచ్చిన ఇంపార్టెన్స్ లేకుండా చూస్తే అప్పుడు శాస్త్రం తెలుస్తుంది, ఇట్స్ ఒరిజినాలిటీ. ఇదంతా ఆషమాషి కాదు, లైట్ తీసుకోండి. నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, చాలామంది ప్రజలు అంత నాలెడ్జ్ లేని వాళ్ళు ఇక్కడ చూసి వీళ్ళు కొట్లాడుకుంటారని. వాళ్ళు ఏం కొట్లాడుకోవట్లే, తిట్టుకుంటారు. అంటే ఎవరు తిట్టుకుంటున్నారు? శివుడు ఎవరు తిట్టుకుంటున్నారు? మాట్లాడుతున్నారు అని మీరు అనుకుంటారు. విజ్ఞులు మాట్లాడుకుంటున్నారు, మరి దాన్ని తిట్టుకుంటున్నావా? మీరు కొన్ని వీడియోలు చూడండి. నేను చూశాను. నేను అంటున్నది మీకు ఆకర్షించే అంశము జ్ఞానమా లేకపోతే వ్యవహార శైలియా? మీకు జ్ఞానం. ఇప్పుడు డాక్టర్ కోస్తాడండి, మీకు హెల్త్ కావాలా, కోయడాన్ని పట్టించుకోవద్దు. అలాగే ఉంటుంది అది. కొన్నిసార్లు చెప్పినప్పుడు వ్యవహారంలో రకరకాలుగా చెప్తారు, కొన్నిసార్లు సీరియస్ చెప్తారు, కొన్నిసార్లు ఆక్షేపిస్తారు, కొన్నిసార్లు పాయింటెడ్గా చెప్తారు, కొన్నిసార్లు లోపాయకారిగా చెప్తారు. రకరకాల పద్ధతులు ఉన్నాయి. అంత ఒకటి ఎదుటి వ్యక్తి మనకు నచ్చినట్టు ఎందుకు ప్రవర్తించాలండి? ఎవరిష్టం వాడిది. దీన్ని వీక్నెస్గా తీసుకొని ఎవరెవరు తీసుకోవట్లేదు, మీరు తీసుకున్నారేమో. తీసుకొని ఏం చేస్తారు? వేరే మతాల వారు. అట్లే ఉండదు సార్, దానికి ప్రభుత్వం ఉంది. మీరు వ్యక్తిగతంగా మీరేమైనా చేయగలరా? అంటే ఇప్పుడు శివశక్తి అట్లాంటి వాళ్ళందరూ కొద్దిగా లేపుతున్నారు, అట్లీస్ట్ కొద్దిగా అవేర్నెస్ చూపిస్తారు. ఫైన్, వర్క్ విత్ దెమ్. మీరు వచ్చేయండి, ఏముంది, ఐ సపోర్ట్ ఇట్. అంటే వీళ్ళకి అర్థమైందంటే వీళ్ళు ఇట్లా అనుకోరు కదా, ఆర్డినరీ ప్రజలు ఎవరు కొట్టుకోవట్లేదు సార్, తిట్టుకోవడం. మీరు అనుకుంటున్నారు అట్లా. ఇదంతా ఒక ఆట నడుస్తుంది. మీరు సరిగ్గా చూస్తే యూ ఎంజాయ్ ద గేమ్ అండ్ యూ విల్ బి పార్ట్ ఆఫ్ ద గేమ్. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. మీరు నాశనం అయిపోతారు. అంటే మేము సినిమాలు చూసి కమల్ హాసన్ సినిమా వచ్చింది ఒకటి, నాకు మీకు ఆధారమే షార్ట్స్, అంతకుమించి మీకు ఏం తెలుసు? ఎప్పుడైనా చదివారా? ఇప్పుడు శైవము,
ఆ తర్వాత వైష్ణవము, వాటి మధ్యన గొడవ ఉందని కమలాసన్ చెప్తే, గొడవ ఉందంటే గొడవ ఉండకపోతే ఉదాహరణకి ఆ సినిమా వల్ల ఏమన్నా వైష్ణవుల శైవుల మధ్యన ఏమన్నా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయా? అప్పుడు జరిగినాయి అని ఆలోచన. ఆయన తీశాడండి, తీశాడు, సో వాట్, అది సత్యం ఎందుకైతే సినిమా కదా. ఓకే. ఇప్పుడు రెండోది, శైవము వైష్ణవు తీసిన ఆ వ్యక్తే శైవములోని లేడు, వైష్ణవములోని లేడు. ఆ ఆడి మాటలేంది మనం పట్టించుకునేది బోడి. డైరెక్ట్ పాయింట్కి వస్తే కమల్ హాసన్ ప్రౌడ్గా చెప్పుకున్నాడు ఐఎమ్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్ అని. సో క్రిస్టియన్ అయిన వాడు కథను ఎంచుకొని శైవ వైష్ణవ దాన్ని పెట్టి ఆయన మాత్రం కంటే దేవుడి కదో మల్లాండ వెళ్ళాండ తెరపరవే అని కొడుతుంటే చాలా థ్రిల్ అయిపోయారు. అదేంది ప్రపంచం రకరకాలుగా మారుతుంది. ఈ సమాజంలో ఇప్పుడున్నంత హెల్దీయెస్ట్ మైండ్ మానవజాతి పరిణామ క్రమంలో ఎప్పుడు లేదు. డోంట్ బి బ్లైండ్. మానవజాతి పరిణామ క్రమంలో ఇప్పుడున్నంత ఏమంటారు ఆర్టికులేటెడ్ సమాజం. ఇప్పుడు మనకి ఇన్ని నేరాలు ఘోరాలు తెలియడానికి కారణం టెక్నాలజీ వల్ల తెలుస్తుంది. అర్జెంటీనాలో ఏం జరిగింది, ఇప్స్టైన్ థియరీ ఏమిటి, జీరస్వామి వారు ఏమన్నారు. 1000 ఏళ్ల క్రితం జీరస్వామి వారు లాంటి వారు అటువంటి మాట అంటే మీకు తెలిసేదా? అన్నాడుగా, కానీ మీకు తెలిసేది కాదు. తెలుస్తున్నందుకు మీరు ఆవేశపడుతున్నారు. ఇక్కడ విషయం ఎక్కువ మందికి తెలియడం వల్ల మనకి ఇన్ని ఘోరాలు, ఇన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి అనుకుంటున్నాం. జస్ట్ ఇక్కడికి ఒక 200-300 ఏళ్ల క్రితం ఈ భూమి రక్తపాతం, రక్తసిక్తం అయ్యేది ఎవ్రీడే. ఒక ఊర్లో కనుక దాడి జరిగి ఆ ఊర్లో ఒక కులస్తులు ఇంకొక చంపుకుంటే పక్క ఊడి వారికి తెలిసేది కాదు. ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత తెలిసేది. ఇప్పటికీ మీరు అమెరికా, నార్త్ లాటిన్ అమెరికా అటువంటి దేశాల్లో పోతే నో మ్యాన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఊర్లకు ఊర్లు శ్మశానాలు అయిపోయినాయి. తెలియదు ఆ ఊర్లు ఉన్నట్టు. అది వేరు బెట. వాట్ ఐఎమ్ సేయింగ్, జస్ట్ ఇమాజిన్ చేయి. నేను చెప్పిన కాంటెక్స్ట్ వేరు, నువ్వు చెప్పింది కొంచెం వేరే. నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు 1000 ఏళ్ల క్రితం మనం ఇక్కడ ఉన్నాం, పుప్పాలగూడ అనే ఒక ఊర్లో ఉన్నాం. మనకి ఇంకొక ఊరు ఉంటుందని కూడా తెలియదు. ఉన్న మణికొండ అనే గ్రామం తెలుసు అంతవరకే. మనకి అమెరికా ఉంటుందని తెలుసు. అప్పుడు అసలు నౌకాయానం ఎస్టాబ్లిష్ అయ్యి విదేశాలకు వెళ్ళే వరకు అసలు విదేశం ఉంటుందని తెలియదు మనకు. తెలియదు. కొలంబస్ వెళ్ళే వరకు తెలియదు. ఆయన అమెరికాని కనుక్కున్నాడు, లేదు అమెరికా ఫస్ట్ నుంచి ఉంది. ఆయన చూశాడు, ఆయన కనుక్కోవాలి అమెరికాను. చంద్రుడిని ఒకటి కనుక్కున్నాడు, కనుక్కోవాలి చంద్రుడు ఎప్పటి నుంచో ఉంది, మొదటిసారి గుర్తించాడు. ఇప్పుడు ఈ సో అండ్ సో ఊరు ఇక్కడ ఉంది. ఈ ఊర్లో ఉన్న 100 మందికి అసలు 50 కిలోమీటర్ల అవతల ఏముందో తెలియదు. బికాస్ దే డోంట్ హ్యావ్ ట్రాన్స్పోర్టేషన్. ఉదాహరణకి నీకు అసలు సైకిల్ కూడా లేదనుకో, నువ్వు ఎంత దూరం పోగలవు? జస్ట్ ఆలోచించు. 10 అంతలోపు నీకు అడవి వచ్చేస్తుంది. ఊరు దాటితే అడవి ఉండదు. అప్పుడు రియల్ ఎస్టేట్ ఇట్లాంటి భూములు గీములు లేవు. కుల వృత్తులు ఆ ఊర్లో ఉన్నారు. కుండలు చేసుకోవడం, ఇంత వ్యవసాయం చేసుకోవడం, తినడం, పడుకోవడం, వేట చేసుకోవడం, కాల్చుకోవడం, తినడం, లేదా చెట్టుకొచ్చే కళ్ళు తాగడం, పడుకోవడం, ఇట్లా 1000 ఏళ్ళు, 2000 ఏళ్ళు, 3000 ఏళ్ళు గడిచిపోయింది. ఎవరో చైనాలో ఉన్న వ్యక్తి, ఒక హ్యూయాన్ సాంగ్ లాంటి వాడు దాదాపు 16,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి జ్ఞానం అంటే ఏంది, అసలు ఇట్లా అడవిలో మార్గం నడుచు చుట్టుపక్కల ఏముంది అని నడిచి భారతదేశానికి వచ్చి బుద్ధుడి శిష్యుడైన పద్మసంభవుని కనుక్కొని ఇక్కడున్న వేదాలన్నీ ప్రమాణంగా తెలుసుకొని దాన్ని చైనా భాషలో ట్రాన్స్లేట్ చేసి తిరిగి ఆమె చైనాకు వెళ్ళి అక్కడ ఆ చైనా వాళ్ళకి తన యొక్క టెక్స్ట్ని, ధ్యానాన్ని పరిచయం చేసిన అట్లా కొందరు ఉన్నారు. మిగతా వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడంటే ఫోన్ చేస్తే చైనా గెలుస్తుంది, ఫోన్ చేస్తే అమెరికా గెలుస్తుంది. అప్పుడు లేవుగా. కొందరు వెళ్ళారు ట్రావెలర్స్. ఒకవేళ నేను ఆ ఏరాలో పుట్టుంటే ఐ వుడ్ హ్యావ్ ట్రావెల్డ్. నాకు వ్యక్తిగతంగా ఆసక్తి ఉంటే తప్ప ట్రావెల్ చేయలేను. ఇప్పుడు ఈ 100 మందికి ఒక 100 కిలోమీటర్ల అవతల ఏం జరుగుతుందో తెలియదు. బికాస్ దెర్ ఈజ్ నో కమ్యూనికేషన్ కదా. ఇప్పుడు ఈ ఊర్లో 2 తెగలు ఉన్నాయి. ఈ తెగ వీరిద్దరు కొట్టుకున్నారు. ఇందులో బలవస్తుడు బలహీనమని చంపేశాడు. ఈ పక్క వాడికి తెలిసేది కాదు. రావణ కాష్టం లాగా కొనసాగింది. రోజులు నెలలు మర్డర్లు, మానభంగాలు జరిగేవి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది, అంతే. మొత్తం ఏకదం సెట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ మీద వీళ్ళు దాడి చేశారు. సీసీ కెమెరా రికార్డ్ అయింది, లైవ్ వచ్చేసింది, మీడియా వచ్చేసింది. ఇప్పుడు ఏ పెద్ద రాయట్స్ జరిగినా 10 అవర్స్లో కర్టైల్ చేస్తున్నారు. బికాస్ టెక్నాలజికల్లీ దిస్ సొసైటీ ఈజ్ సో అడ్వాన్స్డ్. నేను ఆ భ్రమంలో లేను. మానవ జాతి మీద చాలా దారుణాలు జరుగుతుంది. ఇప్పటికంటే 1000 రెట్ల దారుణాలు జరిగిన సమాజంలో మనం లేనందుకు మనం సంతోషపడాలి. ఒక ఔరంగజేబు, ఓ ఖిల్జీ, ఓ బాబర్, ఇట్లాంటి వాళ్ళు మారణ హోమం సృష్టించారు. అసలు ఎవరికి తెలియదు ఏం జరుగుతుందో. ఒక ఊరికి ఒక 10 గుర్రాలు వేసుకుని వచ్చి కత్తులు కనిపిస్తే ఎవరికి వాడు అట్లా. నేను రీసెంట్ ఒక చిన్న చూసిన ద కవర్ అప్ అని. జస్ట్ ఊరికే కొందరు ఆర్మీ ఆఫీసర్స్ ఏం చేయాలో తెలియక వియత్నాంలో
ఒక పల్లెటూరుకి వెళ్ళి కనిపించి చంపేశారు అంతే. ఆ వియత్నాంలో ఎవరైతే చిన్నపిల్లలు ఆడుకుంటున్నారో పొలాల్లో వాళ్ళకి తెలియదు కూడా తెలియదు వాళ్ళు ఎందుకు చంపబడ్డారు. జస్ట్ గన్ తీసుకొని ఎవడు కనిపిస్తే వాడిని వేసేసారు అంతే. ఇప్పుడు అది మెడల్ రాలేదు. తర్వాత ఎప్పుడో శాటిలైట్ ఇమేజెస్ వచ్చిన తర్వాత అక్కడ గుట్టలు గుట్టలుగా శవాలు పడున్నాయి, కుళ్ళిపోయినాయి, రక్తమాంసాలు అందిపోయి బొక్కలు మిగిలి. అసలు ఎవరు వీళ్ళు? ఇంతమంది చనిపోవడానికి కారణం ఏంది? ఇన్వెస్టిగేషన్ చేస్తే పెద్ద పెద్ద తలకాయలు ఆర్మీ ఆఫీసర్స్ అన్ని బయటపడ్డారు. ఇప్పుడు అట్లాంటి అరాచకాలు జరగట్లేదు. ఎందుకంటే శివుడి యొక్క 3వ నేత్రం తెరుచుకుంది సీసీ కెమెరా లాగా. ఏకదం క్రైమ్ చేసేవాడు చేస్తాడు, నాకు అలాంటి సందేహం లేదు. కానీ చాలా తగ్గింది క్రైమ్ రేట్. ఒకవేళ క్రైమ్ చేసినా తెలుస్తుంది. టెక్నాలజీ, మీడియా, ట్రాన్స్పోర్టేషన్ ఉన్నందుకు ఇమ్మడే ప్రజలు సతర్క్ అవుతున్నారు, అలర్ట్ అవుతున్నారు. కొంత అవేర్నెస్ చాలా డేంజరస్గా వచ్చింది. ఇప్పుడు మానవజాతి పరిణామ క్రమంలో అత్యున్నతమైన మానవ సమాజాన్ని మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ టెక్నాలజికల్లీ ఎక్విప్డ్, ఎకనామికల్లీ స్ట్రాంగ్, ఇన్ఫర్మేషన్ వైజ్ వెల్ ఇన్ఫార్మ్డ్ సొసైటీస్. ఇప్పుడు మీరు జస్ట్ చాట్ జీపీటీలో మీరు ఇప్పుడు జస్ట్ కొడితే శైవులు, వైష్ణవులు వాటి మధ్య అంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. పుస్తకాలు, ఆర్టికల్స్తో సహా చెప్తుంది. మీరు చదివి తెలుసుకోవడం అనేది మీ ఛాయిస్. ఫైనల్గా మీరే ఒక కంక్లూషన్కి రండి, చాట్ జీపీటీ తప్పు, బట్ అట్లీస్ట్ మీకు తెలుసుకుందని అసలు టెక్నాలజీలో ఏముంది. ఈ అవకాశం ఎప్పుడేదో ఒకప్పుడు వివేకానంద ఉన్న టైంలో ఏదన్నా ఒక అంశం గురించి రీసెర్చ్ చేయాలంటే వాడు సిటీకి వెళ్ళాలి, సిటీకి వెళ్ళి లైబ్రరీకి వెళ్ళాలి, లైబ్రరీలో ఆ పుస్తకం ఎక్కడ ఉంటుందో తెలియదు, అది పాత పుస్తకం తీయాలి, అందులో పేజీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, దేర్ ఇస్ నో డాక్యుమెంటేషన్. ఇప్పుడు మనము నిమిషంలో తెలుసుకుంటున్నది ఒక 200 ఏళ్ల క్రితం 5 నెలలు పట్టేది. అంత గ్యాప్. మీకు ఒక చిన్న విషయం చెప్తే అర్థమవుతుంది టెక్నాలజీ ఎట్లా ఇవ్వాలి. వివేకానంద అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఫారినర్స్ వివేకానంద ఫోటో తీశారు. వివేకానంద దాన్ని తిరిగి చూడడానికి 6 నెలలు పట్టింది. అదే ఈరోజు వివేకానంద ఉంటే వివేకానందకి 6 నెలల సమయం మిగిలేదు. ఎందుకో తెలుసా? సెల్ఫీ నువ్వు తీస్తే నాకు ట్రాన్స్ఫర్ చేయి, వచ్చేసింది. నా ఫోన్లోనే తీయాడు వివేకానంద, నా ఫోన్లోనే తీసేయి, అయిపోయింది. వివేకానంద స్పీచెస్ ఎవరో రికార్డ్ చేశారు, వివేకానంద సెల్ఫీ వీడియో తీసుకుని పెట్టేటోడు. కానీ వివేకానందకు అప్పుడున్న రెస్పాన్స్ వేరు. ఇప్పుడు వివేకానందను ప్రశ్నించే వాళ్ళు ఉండరు, వివేకానంద మతతత్వవాదాన్ని ముద్రించే వాళ్ళు ఉండొచ్చు, కమ్యూనిస్టులు. అప్పుడు ఆ రోజుల్లో ఆయనకు ఆ ప్రాబ్లం లేదు. అందుకని ప్రతి ఎరాలోనూ జ్ఞానం ఉన్నది, జ్ఞానులు ఉన్నారు. ప్రతి ఎరాలోనూ అకృత్యాలు ఉన్నాయి, దుర్మార్గులు ఉన్నారు. కానీ అవి తెలిసేవి కాదు. కానీ ఇప్పుడు జ్ఞానులు తెలుస్తున్నారు, అజ్ఞానులు తెలుస్తున్నారు, దుర్మార్గులు తెలుస్తున్నారు, సెలబ్రిటీస్ తెలుస్తున్నారు, మంచి తెలుస్తుంది, చెడు తెలుస్తుంది. కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. ఎటువైపు వెళ్ళాలో తెలియక మనిషి అవస్థ పడుతుంది. అందుకని నేను నా అవగాహన, ఇప్పుడు జీవిస్తున్న ఈ మానవుడు అత్యంత ఉన్నత ప్రమాణాలతో ఒక మంచి సమాజంలోనే జీవిస్తున్నాడు. క్రైమ్ రేటు చాలా తగ్గింది. కానీ క్రైమ్ రేటు తెలుస్తుంది మనకు, అది ప్రాబ్లం. ఒకప్పుడు తెలిసేది కాదు. ఔరంగజేబ్ టైంలో తెలిసేది కాదు, ఎంతమంది చచ్చిపోయారో తెలిసేది కాదు. ఘాజీ అని అక్బర్ని పిలిచే ఘాజీ అంటే 30,000 మంది బ్రాహ్మణుల జందాల్ని తెంచి దాన్ని కుప్పగట్టి దాన్ని అంటించాడు. అంటించినందుకు వాళ్ళ పుస్తకాలను రాసుకునేది అంటే ఎంత గొప్పవాడు అసలు. ఇది రాసుకున్నారు. ఈ తర్వాతి రోజుల్లో తెలిసింది. ఆ రోజు ఎవరికి తెలియలే. రాజులు ఎప్పుడు బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడే రోడ్డు మీద ఎవరన్నా కొట్టుకుంటే 5 నిమిషాల్లో మనకు టీవీలో వచ్చేస్తుంది. కారణం ఏదన్నా కావచ్చు, అట్లీస్ట్ యు ఆర్ నోయింగ్ ది ఇన్ఫర్మేషన్, యు ఆర్ ఇన్ ద నో ఆఫ్ అఫైర్స్ అనమాట. ఇది చాలా గొప్ప చేంజ్. ఐ వెల్కమ్ ఇట్. ఇంకా టెక్నాలజికల్గా అణువణువు సీసీ కెమెరా రావాలి. ప్రతి కదలిక అందరూ చూడాలి. ఓన్లీ సత్యం మాత్రమే ఇక్కడ నిలబడుతుంది. ఇప్పుడు అబద్ధం ఇప్పుడు ఎగ్జాంపుల్ టీవీ డిబేట్ నేను అబద్ధం చెప్పాను అనుకో. ఎగ్జాంపుల్ అక్బర్ గురించి ఇప్పుడు నేను ఘాజీ అని వాడి 30,000 మంది ఎంబడే వాడు క్రాస్ చెక్ చేసి చెప్పొచ్చు. నాకు 30,000 మంది కాదంటే 25,000 ఎట్లా తెలిసింది? టెక్నాలజీ వల్ల. అండ్ ఐ వెల్కమ్ ఇట్. నేను సరి చేసుకుంటాను. అయ్యా కరెక్టే, నేను సంఖ్య తప్పు చెప్పిండొచ్చు, బట్ ఇట్లాంటి సంఘటన జరిగింది. మళ్ళీ ఎవడో చెప్తాడు ఆ సంఘటన జరగనే లేదంట, అది కల్పిత కథనంట. ఎక్కడి నుంచి చెప్పినో వాడో పుస్తకాన్ని కోట్ చేశాడు. ఒక మంచి చర్చకి ద్వారం ఓపెన్ అవుతుంది. అందుకని ఈ సమాజంలో పుట్టడం మన అదృష్టం. ఇప్పుడున్న సమాజంలో మనం ఉండటం మామూలు విషయం కాదు. ఎట్లంటే ఎవరెస్ట్ శిఖరంలో నిలబడ్డది మానవ జాతి. ఇంతకంటే ఏం లేదు. ఇంకా ఏఏ వచ్చేసింది, టెక్నాలజీ వచ్చేసింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసింది, తర్వాత శాటిలైట్ టెక్నాలజీ వచ్చేసింది, రోబోట్స్ వచ్చేసింది. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ నా. ఇంతకంటే ఉన్నతమైన సమాజం ఇంకా లేదు.
ఇక్కడ నుంచి ఆర్టికులేషనే జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది విత్ రిస్ట్రిక్షన్స్. రాబోయే రోజుల్లో ఫోన్ అందుబాటులో ఉంటుంది విత్ రిస్ట్రిక్షన్స్. రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఎదగదు, ఇంకా టెక్నాలజీలో రిస్ట్రిక్షన్స్ మాత్రమే వస్తాయి. ఇది నా యొక్క భవిష్యవాణి. నువ్వు అన్నావు కదా భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఇది రాసి పెట్టుకో. టెక్నాలజీ అయిపోయింది, ఇంకా ఎంతకంటే గొప్ప టెక్నాలజీ. ఐప్యాడ్ కొంచెం చిన్నగా కావచ్చు, కొంచెం పల్చగా కావచ్చు, అక్కడితో అయిపోయింది. లైట్ వెయిట్ కావచ్చు, ఇంకాస్త ఫాస్ట్గా వీడియో అప్లోడ్ డౌన్లోడ్ కావచ్చు. ఇంటర్నెట్ అవైలబుల్ త్రూఅవుట్ ద వరల్డ్ ఉండొచ్చు. అంటే నువ్వు ఎక్కడ పోయినా ఇంటర్నెట్ ఉంటుంది అంతే, ఇంతవరకు ఓకే. కానీ దాన్ని ఎట్లా వాడాలనేది నియంత్రణ రేఖలు స్టార్ట్ అవుతాయి. మోడరేషన్ బిగిన్ అవుతుంది వెరీ సూన్. అమెండ్మెంట్స్ వస్తాయి. చిన్న పిల్లలకి ఇంటర్నెట్ ఉండడానికి వీలు లేదు. ఇంటర్నెట్ ఉన్నా వాళ్ళకి అన్ని వెబ్సైట్స్ ఓపెన్ కావు, నియంత్రణ వచ్చేస్తుంది. ఆర్డినరీ జాబ్స్, రొటీన్ జాబ్స్ అవన్నీ తగ్గుతాయి. స్పెషల్ అదే అసలు దాని గురించి మాట్లాడమే లేదు. అవి ఎప్పుడు ఉంటాయి. నేను చెప్పేది ఏవైతే మనం ఇప్పటివరకు ఏ జనరేషన్ చూడని వాటి ఉన్నాయో ఆ జనరేషన్లో ఒక ఉన్నత స్థాయి ప్రమాణం మనం దర్శించాం. ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులో ఉంది. చిన్నపిల్లవాడి మొబైల్ కూడా ఉంటుంది ఉపయోగించుకుంటే. కానీ రాబోయే రోజుల్లో నియంత్రణ రేఖలు వస్తాయి. ఏ ఏజ్ వాడికి ఆ స్థాయి టెక్నాలజీ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందరూ చూడండి. ఉదాహరణకి సినిమాల్లో వస్తుంది కదా 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళు చూడకూడదని. అట్లాగే ఫోన్ కూడా టచ్ స్క్రీన్, అల్ట్రా మోడర్న్ ఫోన్ చిన్నపిల్లలకి ఇవ్వడానికి వీల్లేదని ఒక చట్టం వస్తుంది. ఇప్పుడు బండి ఉంది, 6 ఏళ్ల పిల్లవాడికి బండి ఇస్తారా, 11 ఏళ్ల పిల్లవాడికి బండి ఇస్తారు. ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు చట్టం వచ్చేసింది. లీగల్ ఏజ్ రాకుండా యూ షుడ్ నాట్ డ్రైవ్ ద వెహికల్. నీకు లీగల్ ఏజ్ వచ్చిన తర్వాత నీకు లైసెన్స్ వస్తుంది. ఒకప్పుడు లేదు అట్లా, ఎవరితో నడిపెట్టు యాక్సిడెంట్లు అయింది, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఒక మార్పు వచ్చింది. సో ఓవరాల్గా నేనేం చెప్పాలనుకుంటున్నా, ప్రపంచం ఇలాగే ఉంటుంది. మనం ఎలా ఉంటాం అన్నది మాత్రం మన చేతులు ఉంది. ఏదైనా ధర్మం కోసం చేయాలనుకున్నారా, మీ నెక్స్ట్ 20 సంవత్సరాలు 30 ఏళ్ళు ధర్మానికి ఇవ్వండి. మీరే సంస్థ పెట్టండి. లేదా ఆల్రెడీ మీరు రకరకాల సంస్థలు ఉన్నాయి. విశ్వ హిందూ పరిషత్ ఉంది, శివశక్తి ఉంది, లలిత్ కుమార్ ఉన్నాడు, మా కన్నం ఉంది. ఎవరి ఉద్దేశాలు బాగున్నాయో తెలుసుకొని ఎవరితో బాగా అనిపిస్తే వాళ్ళతో జాయిన్ అయ్యి పోరాడండి. అంతే నేను చెప్పాలనుకున్నది. సరే ఫైనల్ ఒకసారి వైలినా ఓకే, ఇది చిన్న సరదా చర్చ. సో ఈరోజు రియల్గా నా అదృష్టం. అలాగే అది కూడా ఎన్నిసార్లు ఫోన్ చేశాను సార్, ఏదో ఒక్కసారి రిప్లై సార్ అంతే. దట్స్ ఇంకా చేంజ్ చేసుకొని కరిపెట్టయింది. ఓకే.